హాయ్ అండి. నా పేరు లలిత. నేను జగ్గయ్యపేట, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నాకు బిఫోర్ ప్రాబ్లమ్ వచ్చేసి సివియర్‌గా ఈ నెక్ ప్రాబ్లమ్ ఉండేది. అండ్ నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొంచెం ఫ్రాక్చర్ అయింది తుంటిలో. సో, అది నమ్మయిపోయింది ప్రెజెంట్ అయితే ఇక్కడికొచ్చేసరికి నేను. అండ్ మా కజిన్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో, తను ఎప్పటినుంచో చెప్తుంది నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్‌కి. సో, అప్పుడైతే నేను ఇగ్నోర్ చేశాను. అండ్ నాకొక 7 ఇయర్స్ పాపుంది. తనకి సివియర్‌గా మైగ్రేన్ వస్తుంది ప్రెజెంట్. సో, మైగ్రేన్ ఎంత సివియారిటీ అంటే వీక్‌కి 3 డేస్ నేను టాబ్లెట్స్ వేస్తున్నా 50 ఎంజీ టాబ్లెట్. అండ్ సివియర్ వామిటింగ్స్ అండ్ ఎలా అయిపోతుందంటే డే టు డే తనకి ఆ టాబ్లెట్స్ పని చేయడం మానేసింది. సో, ఇదివరకి ఒక 1 అవర్‌కి పనిచేసే టాబ్లెట్ 1 డేకి పనిచేయడం బిగిన్ అయింది. సో, దెన్ ఐ డిసైడెడ్ ఐ హావ్ టు డూ సంథింగ్ అని తన కోసం యాక్చువల్లీ చూసాను. దెన్ మా కజిన్‌కి కాల్ చేసి ఒకసారి ఎలా అని కన్సల్టేషన్ తీసుకొని, సో, నేను, మా అమ్మాయి అండ్ మా హస్బెండ్‌కి సివియర్‌గా తనకి కూడా సైనస్, మైగ్రేన్ అండ్ ఇలాంటి ఇష్యూస్, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉండేవి. అండ్ మా మదర్ మేమందరం వచ్చామండి. అండ్ ఫైనల్ ఇప్పుడు నేనైతే గనక నాకు టోటల్ నమ్మయిపోయిన పెయిన్ యాక్టివేట్ చేసి క్లియర్ చేశారు. అసలు ఎలాంటి పెయిన్ లేదు. నేను జనరల్‌గా అయితే 2 ఇయర్స్‌గా నేను అసలు కింద కూర్చోలేదు. కూర్చున్నా ఒక పిల్లో ఏసుకొని కూర్చోవాలి. అది కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు నేను కింద కూర్చొని అన్నం తింటున్నానండి. అసలు పెయిన్ తెలియట్లేదు. పెయిన్ లేదు. టోటల్ క్లియర్ అయిపోయింది నాకు. సో, 5-6 మొబైల్స్ ఎవ్రీడే యూజ్ చేస్తాను. కాన్స్టెంట్ మొబైల్‌లో వర్క్ చేసి నెక్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లిటరల్లీ నేను హాస్పిటల్‌కెళ్తే నాకు డెఫినైట్‌లీ బెల్ట్ ఏసేస్తారండి ఇక్కడ నెక్‌కి. అంత స్టిఫ్ అయిపోయిన నెక్ నేను సెకండ్ మూవ్ ఎట్లా కావాలంటే అట్లా మూవ్ చేయగలుగుతున్నా. అండ్ ఇట్లాంటివి ఎంత మనీ ఇచ్చినా బయట క్యూర్ చేయరండి. చేసినా కానీ ఇట్లాంటి రిజల్ట్స్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఇవ్వడం అనేది లైక్ ఏదో జన్మలో మనం ఏదో పుణ్యం చేస్తే ఇట్లాంటివి మనం చూస్తాం. అండ్ మోర్ ఎస్పెషల్లీ మై డాటర్ అండి. 7 ఇయర్స్ పాపకి అలాంటి ఎన్ని మెడిసిన్స్ ఏసినా క్యూర్ అవ్వదండి. ఫస్ట్ సెషన్ మ్యామ్ సెషన్ తర్వాత చెప్పిన కొంచెం ఎక్కువగా అనిపిస్తది కానీ ఈ నోస్ స్ట్రక్చర్ చేంజ్ అయిందండి. ఈ చీక్స్ కనిపిస్తున్నాయి. వెయిట్ గెయిన్ అయింది. ఇక్కడున్న 2-3 వీక్స్‌లోనే తను వెయిట్ గెయిన్ అయింది. అండ్ బిఫోర్ కంటే చాలా యాక్టివ్‌గా ఉంది. అండ్ మధ్యలో కొంచెం ఒక 1-2 టైమ్స్ హెడేక్ వచ్చినా అంతకుముందు అంత సివియారిటీ లేదు. ప్లస్ ఇదివరకు ఏం తినేది కాదు. వామిటింగ్స్ సివియర్‌గా అయిపోయేవి తనకి. ఇప్పుడు తింటోంది. హెడేక్ వచ్చినా కానీ లిటరల్లీ తింటుంది. ఇంకా బికాజ్ టోటల్లీ ట్రీట్మెంట్ క్లియర్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ కాలేదు తనకి. సో, కానీ ఐ కెన్ సీ విజిబుల్‌గా ఒక మదర్‌గా తనని చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ వస్తదండి. అట్లాంటివి మనం ఎంత చేసినా ఇట్లాంటి ఒక ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి పెట్టి ట్రీట్ చేయడం అనేది లిటరల్లీ మనలాంటి వాళ్ళ ఒక బ్లిస్‌ఫుల్‌నెస్ అండి. అంతకంటే నేనైతే లిటరల్లీ ఇప్పుడేం చెప్పలేకపోతున్నా. అండ్ ఇలాంటివి ఎంత మనీ పెట్టినా క్యూర్ చేయలేని డిసీజెస్ వీళ్ళిక్కడ చాలా కమిట్మెంట్‌తో చేస్తున్నారు. అండ్ వాళ్ళు చెప్పిందల్లా మనం 100% పాటిస్తే డెఫినైట్‌లీ రిజల్ట్స్ ఉంటాయండి. అండ్ ఇలాంటివన్నీ కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ట్రస్ట్. మనం వాళ్ళని 100% నమ్మితే డెఫినైట్‌లీ మనకి 100% రిజల్ట్ వస్తుంది. అండ్ డెఫినైట్‌లీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకా చాలా మందికి క్యూర్ చేపించుకోవచ్చు. సో, థాంక్ యూ.